హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. వైఎస్ జగన్ కు సవాలు కొత్త కాదు, ప్రతిపక్షం అంతకన్నా కొత్త కాదు. ఆయన రాజకీయ జీవితంలో అధికారంలో కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ గడిపారు. అందుకే ఓటమిని తలుచుకుని ఆయన అక్కడే ఆగిపోవాలని అనుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమనే విషయాన్ని జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు. ఓడిపోయామంటే మళ్ళీ గెలవడానికి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన వైసీపీ నేతలకు చెబుతున్నారట. అందుకే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాం అనే విషయాలపై మొదట్లో సమీక్షించుకున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎలాంటి పొరపాట్లు జరిగాయి అనే వాటిపై పార్టీ నేతలతో చర్చించుకున్నారు జగన్. అలాంటి తప్పులు పొరపాట్లకు ఇక తావు లేకుండా కొత్త పదంలో సాగాలని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పటి నుంచి తన రూట్ మ్యాప్ ను రెడీ చేసుకున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో ప్రధాన లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అధికారంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లో ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు. దాంతో పాటు ఏపీకి అత్యంత కీలకమైన ప్రత్యేకమైన హోదాపై దృష్టి పెట్టబోతున్నారట మాజీ సీఎం జగన్. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయన టీడీపీ జనసేన పార్టీలు ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేయట్లేదు. కానీ అదే ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీ తీర్మానం చేయడంతో ఆయనను చూపించి మీరెందుకు చేయట్లేదని జగన్ ప్రజల్లో బలంగా వాయిస్ వినిపించాలని ప్లాన్ రెడీ చేసుకున్నారట. ఏపీ జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. అటు ప్రజలకు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడడం ఇప్పుడు జగన్ ముందున్న ప్రధాన కర్తవ్యం. దాంతో పాటు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై చేస్తున్న కక్షపూరిత చర్యల గురించి ప్రజలకు వివరించాలని, వైసీపీ పట్ల ప్రజల్లో మళ్లీ పాజిటివ్ వేవ్ ను సృష్టించాలని జగన్ పెద్ద ప్లాన్ వేస్తున్నారు. తుఫాన్ వచ్చే ముందు ఎంత సైలెంట్ గా వాతావరణం ఉంటుందో ఇప్పుడు ఏపీలో కూడా జగన్ చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఒకసారి కూటమి ప్రభుత్వం మీద నలువైపులు దాడి చేసేందుకు రెడీ అవుతున్నారు జగన్. ఇందుకోసం తనకు కలిసి వచ్చిన పాదయాత్రను ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారట మాజీ సీఎం జగన్. గత 5 ఏళ్ల ప్రజలతో తనకు గ్యాప్ వచ్చిందని గమనించిన జగన్ ఇప్పుడు మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలని, వారి సమస్యలను నేరుగా వినాలని నిర్ణయించుకున్నారంట. ఎన్నికలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా త్వరలోనే పాదయాత్రను స్టార్ట్ చేయబోతున్నారంట. దాంతో మళ్లీ వైసీపీ గ్రాఫ్ భారీగా పెరిగిపోతుందని జగన్ ఆలోచిస్తున్నారు. ఓవైపు ప్రజలకు దగ్గర అవుతున్న, ఇంకోవైపు ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని జగన్ వ్యూహాలు రాణిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి జగన్ సైలెంట్ వ్యూహాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.